స్నేహితులారా, మనందరికీ తెలిసిన కోల్గేట్ టూత్పేస్ట్ వెనుకున్న మనిషి విలియం కోల్గేట్ గురించి ఒక అద్భుతమైన సత్యకథ చెప్పాలి. చిన్ననాటినుంచే అతడు దేవునిమీద నమ్మకముంచి తన సంపాదనలో ఒక భాగాన్ని దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మొదట చిన్న సబ్బు వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఉత్పత్తిపై ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదం కోరుకున్నాడు. దేవుడు అతని కష్టాన్ని ఆశీర్వదించి వ్యాపారం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విలియం తన సంపాదనలో 10% మాత్రమే తన అవసరాలకు ఉంచుకుని 90% దేవునికి అర్పించాడు. ఆ దానంతో ఆయన చర్చిలు నిర్మించాడు, మిషనరీలకు సహాయం చేశాడు, పేదలకు దానం చేశాడు. కోల్గేట్ అనే పేరు ప్రపంచమంతా వెలుగొందింది. స్నేహితులారా, ఈ కథ మనకు నేర్పే పాఠం ఇదే: నిజమైన విజయము మన దగ్గరున్న సంపదలో కాదు, దేవునికి ఇచ్చిన విధేయతలో ఉంది. మనం దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు ఆయన మనల్ని ఎన్నటికీ వెనుకడుగు వెయ్యనీయడు.